ఒకసారి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడికే మరి కాసేపట్లో వల్లభనేని వంశీని తీసుకురాబోతూ ఉన్నారు. అట్రాసిటీ కేసులో ఆయన అక్కడ విచారించిన తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది, న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. మా కొలీగ్ సాయి శంకర్ పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. సాయి, ఏంటి పడమట పోలీస్ స్టేషన్ దగ్గర హడావిడి ఏమైనా కనిపిస్తుందా? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే వల్లభనేని వంశీ అనుచరులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా అక్కడ చేరుకుంటున్నారా? అశోక్, ప్రధానంగా కూడా పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వంశీ అరెస్టు నేపథ్యంలో ఇక్కడికే తీసుకొస్తారు కాబట్టి కంపల్సరీగా గన్నవరం నుంచి పెద్ద సంఖ్యలో కూడా వాళ్ళ వంశీకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైనా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడ మోహరిస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎవరు కూడా కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు, అరెస్టుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము ఇప్పుడైతే చెప్పలేము, తర్వాత చెప్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కీలకంగా పడమట పోలీసులు అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. పక్కా ఆధారాలతోనే వంశీని అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. సత్యవర్ధన్కి అదేవిధంగా వంశీ మధ్య జరిగినటువంటి కాల్ రికార్డును కూడా పోలీసులు అయితే సేకరించినట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. పక్కా ఆధారాలతోనే వంశీ అరెస్ట్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. దాంతోపాటు అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో సత్యవర్ధన్ ఎందుకు కేసుని విత్డ్రా చేసుకున్నాడు అనే కోణంలోనే మొదటగా పోలీసులు దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కోసం ప్రయత్నాలు అయితే చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కంపల్సరీగా సత్యవర్ధన్ని బెదిరింపులు అయితే చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పడమట పోలీసులు అయితే నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని వంశీని అయితే అరెస్ట్ చేసినట్లు కూడా పక్కాగా అయితే పడమట పోలీసుల నుంచి మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే వంశీ అరెస్ట్ చేసినటువంటి వాహన శ్రేణులు ఏపీ బోర్డర్ నందిగామకి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే విజయవాడ పరిసర ప్రాంతాలకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా పడమట పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొని వస్తారా, లేకపోతే మరో ప్రాంతానికి తీసుకువెళ్ళి విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి డైరెక్ట్గా వస్తే ఇక్కడ కొంత గందరగోళం ఏమన్నా ఉంటుందేమో అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వస్తారా, లేకపోతే ఎక్కడన్నా ఉంచి విచారణ చేపట్టేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఇక్కడ కనుక తీసుకొని వస్తే కంపల్సరీ ఇక్కడ విచారణ అనంతరం కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అంతా అనంతరం విచారణ పూర్తయిన తర్వాత కంపల్సరీగా కోర్టులో అయితే హాజరుపరిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర చూడొచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి వాహన శ్రేణులు కూడా క్లియర్గా ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే స్టేషన్లో మాత్రం హడావడి వాతావరణం ఏం కనిపించడం లేదు. సాధారణంగా సంబంధించినటువంటి కేసులనే పోలీసులు అయితే ప్రస్తుతం టేక్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ కేసుకు సంబంధించి ఇక్కడ పోలీసుల దగ్గర అయితే పెద్దగా హడావడి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులే తెలియజేస్తారు, మేమేం మాట్లాడకూడదు అనే విధంగా కూడా సీఏతో మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం పోలీసులు ఇక్కడికి తీసుకొని వచ్చి విచారణ అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఎవిడెన్స్లు అయితే రెడీ చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి పోలీసుల దగ్గర ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా వంశీ ముందు పెట్టి మళ్ళీ విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంశీ నుంచి మరికొంత డేటాను అయితే కలెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే అసలు ఎందుకు సత్యవర్ధన్ని బెదిరించడం జరిగింది, సత్యవర్ధన్ని బెదిరించేటటువంటి అంశాలకు సంబంధించి అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేశారు, ఆ రోజు దాడికి సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి వాటిపైన విచారణ అయితే కొనసాగేటటువంటి అశోక్.